హాయ్ ఫ్రెండ్స్ అందరికి, నేను మీ నందిని సురేష్. ఈరోజు మరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. గుత్తి వంకాయ కర్రీ అండి. చాలా చాలా యమ్మీగా ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా కావాల్సిన పదార్థాలను అయితే సిద్ధం చేసుకొని పెట్టుకోండి. మీకు ఏవైతే చూపిస్తున్నానో ఇవన్నీ కూడా ఈ కర్రీకి అవసరం అవుతాయి. ముందుగా వీటిని అన్ని సిద్ధం చేసుకొని పెట్టుకొని ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటది. ఈ దినుసులన్నీ దోరగా వేయించుకున్నాక ఈ ఆనియన్ కూడా కట్ చేసి అందులో వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. నేను ప్రాసెస్ అయితే మీకు చూపిస్తూ ఉంటాను. మీరైతే ఫాలో అయిపోండి. చాలా ఈజీగా 15 మినిట్స్ లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఓకే అండి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై అయినాక అప్పుడు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా కొంచెం చిటపటలాడినాక అప్పుడు మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. కలర్ అయితే ఎక్కువగా చేంజ్ అవ్వకూడదు, మళ్ళీ చేదొచ్చేస్తుంది కర్రీ. లైట్ గా ఫ్రై చేసుకొని అన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఎంతైతే క్వాంటిటీలు తీసుకున్నానో అవి ఒక 1/2 kg వంకాయలకి అయితే సరిపోతాయండి ఈజీగా. ఈ క్వాంటిటీలు తీసుకుంటే గనక ఆ కర్రీకి మంచిగా గ్రేవీ, అలాగే 4-5 మెంబర్స్ కి సరిపడగా కర్రీ అయిపోతుంది. ఒక 1/2 kg వంకాయలు తీసుకొని ఈ మాత్రం దినుసులన్నీ అంటే ఇంగ్రీడియంట్స్ ఈ మాత్రం తీసుకుంటే సరిపోతాయి. ఇవి నేను ఇప్పుడు దోరగా ఫ్రై చేసి తీసుకున్నాను కదా, దాంతో పాటుగా వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం అల్లం ముక్క, ఆనియన్ కూడా కట్ చేసుకొని ముక్కలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్ లో అయితే కొంచెం ఉప్పు అది వేసుకోవాలండి. ఇప్పుడు వంకాయలు కట్ చేసి పెడతాం కదా, ఆ కట్ చేసిన వంకాయలు చేదు రాకుండా కొంచెం ఉప్పు వేసాను వాటర్ లో. ఇప్పుడు మనం పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని, గుత్తి వంకాయను ఎలా కట్ చేసుకోవాలో మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ విధంగా పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని మంచిగా కట్ చేసి అన్ని వంకాయలని అలా వాటర్ లో వేసేసుకోవాలి. ఆ ఉప్పు వాటర్ లో వేసుకోవడం వల్ల కర్రీకి చేదు రాకుండా ఉంటాయి. దానికోసమనే ఈ ఉప్పు వాటర్ లో వేసుకోవాలి వంకాయల్ని. మొత్తం అన్ని కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు వాటిని కొంచెం కడిగేసి కర్రీని అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి, అవన్నీ బాగా కూల్ అయ్యాయి. వాటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి ఆ దినుసులన్నిటిని ఫస్ట్ మిక్సీకి అయితే వేసాను. ఇప్పుడైతే కొంచెం పౌడర్లా అయ్యింది కదా, మొత్తం దినుసులన్నీ నలిగిపోయి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి ఇప్పుడు కొంచెం సాల్ట్, అలాగే కారం, అంటే కర్రీలోకి మనం ఏమేమి వేసేసుకుంటామో ఉప్పు కారాలు అవి ఇప్పుడే వేసేసుకోవాలి. నేనైతే ఎర్ర కారం అది ఏమి వేయట్లేదండి, మేము డైలీ కూరల కోసం వాడే కారం మాత్రం వేసుకుంటున్నాం. పసుపు అది వేరేగా వేయట్లేదు, నేను ఇందులోనే వేసేసుకుంటా కాబట్టి. దాన్ని కొంచెం వాటర్ వేసుకొని బాగా ముద్దలా అయితే చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు కారాలు అవి సరిపోయా లేవో చూసుకొని ఇంకొకసారి వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలన్నిటికి ఆ గ్రేవీ పెట్టేసి ఇప్పుడు ఫ్రై చేసుకోవడమే. పోపు వేసుకొని ఆయిల్ పెట్టి కొంచెం పోపు దినుసులు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసిన తర్వాత అవి ఫ్రై అయినాక ఈ ముద్ద పెట్టుకున్నాం కదండి వంకాయలు, ఆ వంకాయలను అయితే ఇందులో ఫ్రై చేసుకోవాల్సి ఉంటది. ఇదైతే కొంచెం లైట్ గా వేగితే సరిపోద్ది, పెద్దగా ఏమి వేగవసరం లేదు. ఇప్పుడు వంకాయలను అయితే వేసేసుకుంటున్నాను. ఈ కర్రీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కాకపోతే మనకు కావాల్సిన వల్ల నేను ఏవైతే ఇంగ్రీడియంట్స్ చూపించానో మీకు అవి మాత్రం ఇంట్లో ఉంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే నేను గుత్తి వంకాయని 4-5 రకాలు వండుతానండి. నేను ఎన్ని వెరైటీస్ చూపిస్తానో అన్ని వెరైటీస్ మీకు ముందుకి వీడియోలో పెడతాను. అయితే ఈ వంకాయల్ని అటు ఇటుగా మొత్తం కొంచెం మగ్గేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి, అవి సాఫ్ట్ గా వచ్చేంత వరకు కూడా. ఈ గ్రేవీ అంతా కూడా బయటకు వచ్చి అవి కూడా వేగుతుంది గ్రేవీ కూడా. ఇప్పుడు ఏం చేస్తామంటే మిగిలిన గ్రేవీ ఉంది కదా, మిగిలిన గ్రేవీ కూడా వేసేసుకోవాలి. ఇవి అటు ఇటు కొంచెం మగ్గిన తర్వాత మిగిలిన గ్రేవీ కూడా వేసేసుకొని దాన్ని కూడా కాసేపు వేగనివ్వాలి. దీంట్లో అయితే నేను చింతపండు పులుపు వేస్తున్నాను కొంచెం. మనకి ఆ గ్రేవీ గిన్నె ఉంది కదా, మిక్సీ గిన్నె,
దాంట్లో ఆ చింతపండు పులుపు వేసేసుకొని దాన్ని కూడా వేస్ట్ చేయకుండా దీంట్లోనే వేసేసుకుంటాను. అది వేసుకునే ముందు ఏంటంటే ఇప్పుడు మనం గ్రేవీ వేసాం కదా, అది కాసేపు అయితే ఫ్రై అవ్వాలి. ఎందుకంటే పచ్చుల్లిపాయ, వెల్లుల్లి, అల్లం అన్ని కొంచెం పచ్చిగానే వేస్తాం కదా, అవి కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి కాసేపు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఏదైతే చింతపండు పులుపు తీసి పెట్టుకున్నానో ఆ మిక్సీ జార్లో వేసింది అది కూడా వేసేసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకొని ఉప్పు కారాలు అన్ని చెక్ చేసుకోవాలి ఇప్పుడే ఒకసారి. సరిపోకపోతే గనక అన్ని వేసుకోవాలి ఇప్పుడు, లేదంటే గనక మూత పెట్టి దగ్గరికి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలండి, కలుపుతూ ఉంటే అడుగు పట్టుకుంటా ఉంటది కర్రీ. దీంట్లో అయితే నేను మిస్ చేసిందల్లా జీడిపప్పు వేయలేదు. మనకు నచ్చినట్టయితే జీడిపప్పు, చింతపండు పులుపు ఇష్టం లేని వాళ్ళు టమాటా, జీడిపప్పు టమాటా ఈ రెండు కానీ ఇంకా యాడ్ చేసుకొని దాని మీద ఇంకా కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటది. ఆ మూడు అయితే నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు. అయినా కానీ టేస్ట్ లో అయితే ఏమాత్రమో కూడా తేడా ఉండదండి, చాలా బాగా వస్తుంది. ట్రై చేసి మీరే చూస్తారు కదా, ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ట్రై చేసి. ఈ విధంగా అయితే దగ్గరికి అయిపోవాలండి కర్రీ. చూస్తున్నారు కదా ఆయిల్ అది పైకి తేలి ఎంత బాగా కనిపిస్తుందో, అలాగే మనకు చూపులకు ఎంత బాగా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంత బాగా అనిపిస్తుంది. మీరు ట్రై చేస్తే నాకు చెప్తారు కూడా. ఓకే అండి, మీకు కానీ కొత్తిమీర ఉంటే ఈ టైంలో కొత్తిమీరని చల్లుకోవచ్చు. కర్రీ అయితే మాత్రం చాలా బాగా కుదురుతుంది, ఎలాంటి వారికైనా సరే ఇట్టి చేసేయచ్చు, చాలా ఈజీగా అందరూ చేసుకోగలిగేది. ఓకే అండి, థ్యాంక్ యూ.